విష్ణు మంచు గారు, మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు మా ప్రెసిడెంట్ కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. రీసెంట్లీ యూట్యూబర్స్ మీద చాలా స్ట్రైకులు వేశారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పినందుకు. కానీ వేణుస్వామి అనే వ్యక్తి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, నేను ఇంకా ప్రెడిక్షన్స్ చేయను పాలిటిక్స్ ఇంకా మూవీస్కి సంబంధించి అని చెప్పాడు. కానీ మళ్ళీ ఎందుకు వచ్చాడు? శోభిత ఇంకా నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళు విడిపోతారని చెప్పి ప్రిడిక్షన్ చేస్తున్నాడు, ఏదో 100% రైట్ అయ్యేలాగా. అసలు ఎవరిచ్చారు ఆయనకి రైట్? టైమ్ అండ్ అగైన్ ఫెయిల్ అవుతున్నాడు ఆయన ఆస్ట్రాలజీలో. ఆయన గురించి మీరు ఆలోచిస్తున్నారా, లేకపోతే మన సినిమా కాదు, మన గురించి కాదులే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారా? యాక్చువల్లీ వేణుస్వామి గారు, మీరంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ అగెయిన్స్ట్ మీ ప్రిడిక్షన్స్, మీ ఆస్ట్రాలజీ, ఎందుకంటే అస్సలు కరెక్ట్ అవ్వవు ఇవి. కానీ మీరు విష్ణు మంచు గారి గురించి కొంచెం ప్రిడిక్షన్స్ చేయండి. ఆయనకి ఇలా అవుతుంది, అలా అవుతుంది, లేకపోతే కన్నప్ప ఫ్లాప్ అవుద్దో, లేకపోతే అలాంటిదేమని చెప్పండి. అప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడేమో. విష్ణు మంచు గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ మీరు ఇలాంటి వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలి. ఈయన అన్నెసెసరీ ట్రామా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా లైట్లే, ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే మన వాల్యూ పోతుంది అని చెప్పి లైట్ తీసుకుంటున్నట్టున్నారు. బట్ దిస్ హాస్ బికమ్ అ న్యూ నార్మల్. అండ్ గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు ఈయనకి అగేన్స్ట్గా, ఈ వేణుస్వామికి అగేన్స్ట్గా. మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా ఏమన్నా యాక్షన్ తీసుకోండి ఈయన అగేన్స్ట్గా. అన్ని అడ్డమైనవన్నీ చెప్తున్నాడు ఆయన. ప్రిడిక్షన్స్ అన్ని రాంగ్ ఉన్నాయి. ప్రభాస్ షెడ్కి వెళ్ళిపోతాడు, అక్కడ వైఎస్ జగన్ గెలుస్తాడు, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పి రాంగ్గా ప్రిడిక్షన్ చేశాడు, రాంగ్గా ఆస్ట్రాలజీ చెప్పాడు. అయినా ఆయనకు బుద్ధి రావట్లేదు. ప్లీజ్ యాక్షన్ తీసుకోండి సార్. వేరే యాక్టర్స్ కూడా ఎవరైతే రియాక్ట్ అయ్యారో వేరే ఇష్యూస్ మీద, వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. మీరు అసలు క్వైట్గా ఎలా ఉండగలుగుతున్నారు? సరే, సెలబ్రిటీస్ అంటే వాళ్ళు పిచ్చ లైట్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఈ ఆస్ట్రాలజీని నమ్మి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కదా, చాలా మభ్య పెడుతూ ఉంటారు చాలా మంది. ప్రెగ్నెన్సీ కూడా ఆస్ట్రాలజర్కి తగ్గట్టు ప్లాన్ చేసుకుని చాలా డిజాస్టర్స్ పరిస్థితిలో ఉన్నారు. సో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎవరన్నా. మరి కన్సర్న్ అథారిటీస్ ఎవరు వాయిస్ రేజ్ చేస్తే ఈ ఇష్యూకి సొల్యూషన్ దొరుకుతుందో మనకు తెలియదు. కానీ ఐ థింక్ ఇట్స్ హై టైం వేణుస్వామికి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకునే టైం వచ్చింది. పుచ్చుక్ పుచ్చుక్.